నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మరియు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పొట్టి శ్రీరాములు జయంతోత్సవంలో పాల్గొని భీమవరం శ్రీ మావుళ్ళమ్మ గుడి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పుల్పర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శనీయమని అన్నారు. ఆయన అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఎప్పటికీ అనుసరణీయమని, మహాత్మా గాంధీ బోధించిన అహింస, హరిజనోద్ధరణకు ఆయన జీవితాంతం కృషి చేశారని అన్నారు. 56 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి సాధించిన త్యాగ ఫలితమే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలని కలెక్టర్ పేర్కొన్నారు. అత్తిలి మండలంలో స్వయం ఉపాధి కింద అర్హులైన వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన కులాల వారు దరఖాస్తు చేసుకోవాలని అత్తిలి ఎంపీడీఓ శామ్యూల్ కోరారు. స్వయం ఉపాధి పథకాలతో పాటు ఎంఎస్ఎంఈ పథకం కింద జనరిక్ మందుల షాపులకు ఈ నెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆదాయం, కులం, ఆధార్ కార్డులతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. ఏప్రిల్ 2 నాటికి అర్హులైన వారిని గుర్తించి జిల్లా అధికారులకు జాబితాలు పంపుతామని తెలిపారు. ఏప్రిల్ 12 నుండి 19 లోగా బ్యాంకులకు సంబంధిత ఏజెన్సీల వారు సబ్సిడీ విడుదల చేస్తారని, మే 1 నుండి 10 లోపు రుణమేళాలు నిర్వహిస్తారని అన్నారు. అత్తిలి మండలంలో బీసీలకు 2 జనరిక్ మందుల షాపులకు 16 లక్షలు, స్వయం ఉపాధి పథకం కింద 67 యూనిట్లకు 1,28,64,000, ఎంఎస్ఎంఈ పథకం కింద 5 యూనిట్లకు 15 లక్షల అప్పు మంజూరు చేస్తారు అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా 26 యూనిట్లకు 91 లక్షలు, కమ్మ, రెడ్డి, క్షత్రియ కులాలకు 8 యూనిట్లకు 16 లక్షలు, ఎంఎస్ఎం పథకం కింద కమ్మ కులానికి మెడికల్ షాప్ కోసం 8 లక్షల అప్పు మంజూరు చేస్తారని ఎంపీడీఓ తెలిపారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అత్తిలి మండల విద్యాధికారులు పి రమేష్, ఎంవీఎల్కే ప్రసాద్ తెలిపారు. మండలంలో గల 4 పరీక్షా కేంద్రాల నుండి 498 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. అత్తిలి ప్రభుత్వ హైస్కూల్ నుండి 235 మంది, బల్లిపాడు ఉన్నత పాఠశాల నుండి 88 మంది, ఆరవల్లి ఉన్నత పాఠశాల నుండి 97 మంది, కొమ్మరా పాఠశాల నుండి 78 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు వారు తెలిపారు. అత్తిలి మండలం బల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవాలు శనివారం రాత్రితో ముగిశాయి. స్వామివారికి శ్రీ పుష్పమాసోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు 12 రకాల ప్రసాదాలను పంచిపెట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎల్ శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సమాజంతో పాటు మన ప్రాంతం, మన భాష పట్ల అభిమానం పెంచుకోవాలనే స్ఫూర్తితో పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకొని తణుకు రాష్ట్రపతి రోడ్లో కోర్టు ఎదురుగా శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించడం గర్వించదగిన విషయం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆశయ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని, పొట్టి శ్రీరాములు ఉన్నత చదువులు చదివినప్పటికీ సమాజం పట్ల బాధ్యతతో ప్రజల్లో చైతన్యం కోసం నిరంతరం పరితపించేవారు అన్నారు. గాంధేయవాదిగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఆయన అప్పట్లో కుల వివక్షతకు వ్యతిరేకంగా హరిజనోద్ధరణ కోసం కృషి చేశారు అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని, అప్పట్లో మద్రాసీయులుగా చూస్తున్న కాలంలో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తద్వారా ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆయన నిలిపారు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ
ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా సమాజం పట్ల ఒక బాధ్యతతో ఈరోజు సమాజం కోసం, అదేవిధంగా ప్రజల కోసం, ప్రజల చైతన్యం కోసం నిరంతరం కూడా పరితపించినటువంటి వ్యక్తి. గాంధేయవాదిగా గాంధీజీ గారి స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటుగా అప్పుడున్నటువంటి కుల వివక్షణకు వ్యతిరేకంగా హరిజన ఉద్ధరణ కోసం తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మద్రాసీయులుగా మనందరినీ కూడా సంబోధిస్తున్నటువంటి కాలంలో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఉండాలని ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఈరోజు ప్రాణత్యాగం చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. దారి లేని చోట పట్టాలిచ్చి మోసం చేశారని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామన మునిస్వామి విమర్శించారు. రేలంగి గ్రామంలో పేదలకు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన స్థలాలకు దారి చూపకుండా పట్టాలు ఇచ్చారని అన్నారు. పట్టాలు ఇచ్చినప్పుడు రాజకీయ నాయకులు లబ్ధిదారుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని లబ్ధిదారులు వాపోతున్నారని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుండి 16 వరకు ప్రజా చైతన్య సైకిల్ యాత్రను నిర్వహిస్తున్న భాగంగా వైఎస్ఆర్ కాలనీలో గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు, నివాస ప్రాంతాల్లో సమస్యలపై సిపిఎం పార్టీ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటూ యాత్రను నిర్వహిస్తున్నారు. అంతన్నవారిపేట సమీపంలో గల సుమారు 80 మంది లబ్ధిదారులకు ఇచ్చిన పట్టా స్థలాలను నాయకులు పరిశీలించారు. గ్రామంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలపై ఈ నెల 17వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో కలెక్టర్కు విన్నవించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, పప్పుల స్వామి, నీలపు ఆంజనేయులు, పుణ్యవంతుల సత్యనారాయణ, జోగి సత్యనారాయణ, జోగి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం హస్తా నక్షత్రం సందర్భంగా సుప్రసిద్ధ శైవ క్షేత్రం జుత్తిగలోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక మహామృత్యుంజయాభిషేకాన్ని అర్చకులు ర్యాలీ వాసు శర్మ, సాయి గణేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ సూర్యనారాయణ మూర్తికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గణపవరం మండలంలోని 6 పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఈఓ జి బాలయ్య తెలిపారు. 6 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 744 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు అని, గణపవరం 2, అర్ధవరం 1, పిప్పర 2, కాసిపాడు 1 పరీక్షా కేంద్రాలు కాగా 48 మంది ఇన్విజిలేటర్లు పరీక్షలను పర్యవేక్షిస్తారని అన్నారు. గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. డిగ్రీ కళాశాల ఐక్యం ఎక్స్ కోఆర్డినేటర్ ఇంగ్లీష్ లెక్చరర్ డాక్టర్ టి అక్కిరాజు భీమవరంలో నివాసం ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో శనివారం రాత్రి తీవ్ర గుండె నొప్పి రావడంతో హాస్పిటల్కు తరలించగా ఆయన మృతి చెందారు. ఆయన మృతికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల్ కుమారి తదితరులు సంతాపం తెలియజేశారు. గణపవరం శ్రీ దండు మారమ్మ తల్లి వారి జాతర మహోత్సవం సందర్భంగా ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు శ్రీ పుష్పాల వాసుబాబు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ధన్యజీవి అని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నారాయణ సురేష్ అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా గణపవరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మిఠాయిలు పంచారు. సంఘ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 47 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయాల్లో కొనసాగిన ఘనత రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుదని, 15 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగడం అనేది మామూలు విషయం కాదని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఆదివారం బావాయిపాలెంలోని సీనియర్ టీడీపీ నేత ముత్యాల పెదబాబు నివాసంలో పాత్రికేయుల సమావేశంలో గన్ని పాల్గొని మాట్లాడారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పుదాం, రకరకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుకుందాం అనే నినాదంతో విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన ఉండి నాంచారమ్మ అమ్మవారి ఆలయం పాత రాజు డాక్టర్ గారి హాస్పిటల్ దగ్గర నుండి బయలుదేరి పెద్ద వంతెన వరకు ప్లాస్టిక్ పై సామూహిక అవగాహన ర్యాలీ కార్యక్రమం జరిగింది. బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామ్ క్షేత్రంలో మిట్టపల్లి సురేష్, పర్యావరణ ఉద్యమకారులు పాల్గొని ప్లాస్టిక్ మరియు క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన రకరకాల క్యాన్సర్లకు గురై కుటుంబాలు ఆర్థికంగాను మానసికంగాను కృంగిపోతున్నాయని, ఇది మన సమస్య, అందరి సమస్యగా భావించి ప్లాస్టిక్ మహమ్మారిని మన ఇంటి నుండే కాకుండా మన ఊరి నుండే లేకుండా చేయాలనే సంకల్పంతో అందరం కలిసికట్టుగా ఒక మాటగా బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ ర్యాలీలో విశ్వశాంతి హెచ్ఎం శివరామరాజు, ఖండపు శ్రీను, గుండాబత్తుల సుబ్బారావు, కాగిత మాతయ్య, నాని మేడం, ఆంజనేయులు, మహిళలు, శశి స్కూల్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఈ రోజుల్లో ప్లాస్టిక్ చేసే అనర్థాలు ఎంతో మనకు తెలుస్తున్నాయి. దీనివల్ల రకరకాల క్యాన్సర్లు గురవుతున్నాము. ఆ క్యాన్సర్ గురవడం వల్ల ఆ కుటుంబం ఎంత బాధలు పడుతుందో, ఎంత ఆవేదన గురవుతుందో మనకు తెలుస్తుంది. ప్లాస్టిక్ అంటే గతంలో మనం ఏదో కొంతకాలం చేసి మానేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని మన ఉండిలో ప్రతి ఇంటి నుంచి చివరిగా మనకి గ్రామం నుంచి నిర్మూలిద్దామనే సంకల్పంతో మనం ఈ కార్యక్రమంలో ఈరోజు అవగాహన ర్యాలీ పెట్టాము. ఈ కార్యక్రమంలో మెయిన్ ముఖ్యంగా మహిళలు, పిల్లలు పాల్గొనడం విశేషము. ఎందుకంటే ఇంట్లో ఏదైనా బాధలు వచ్చినా ఏమొచ్చినా మహిళలే ముందు ఎక్కువగా బాధపడతారు. కాబట్టి వీళ్ళ ద్వారానే ఈ ప్లాస్టిక్ని మనం నిర్మూలించాలనే లక్ష్యంతో నేను నల్ల విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరపున కార్యక్రమం మొదలుపెట్టాను. ఇదేదో ర్యాలీతో ఆగేది కాదు. డిసెంబర్ 31కి కొద్దిగా 4 విడతలుగా మేము ప్లాస్టిక్ని ఇంటి నుంచి ఎలా నిర్మూలిద్దామన్నది ఒక ప్రణాళికల రూపంలో వెళ్తున్నాము. ఒక కార్యాచరణ ఉంది. దీన్ని ముఖ్యంగా మహిళా మనలో దీనికి స్ఫూర్తి కాబట్టి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం చేయాలని నేను తెలుసుకున్నాను. ఈరోజు మనం కూడా మనస్సాక్షిగా ప్రమాణం చేశాము. తప్పనిసరిగా మనం అందరం కలిసి, ఇది ఒక్కరి వ్యక్తికి చేసేది కాదు, సమూహంగా చేసేది కాబట్టి మనందరం డిసెంబర్ 31కి క్యాన్సర్ కానీ ప్లాస్టిక్ కారకాలు లేని ఒక ఇంటిని, ఒక గ్రామాన్ని నిర్మిద్దామనే ఉద్దేశంతో మనం వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధూళిపాళ శ్రీనివాస్ చే నిర్మించిన యోగానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మామిడి లక్ష్మణ్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో పాటు దుఃఖరాహిత్య స్థితిని పొందవచ్చునని తెలిపి ప్రతి ఒక్కరూ ధ్యాన సాధనతో పాటు స్వాధ్యాయం, సజ్జన సాంగత్య సేవలను అలవాటు చేసుకోవాలి అన్నారు. ధ్యానం చేయడం అంటే మనం భగవంతునితో ఉండడమని, ఎక్కువ సాధన చేస్తే భగవంతుని లక్షణాలను పుణికిపుచ్చుకోవడం జరుగుతుందని తెలియజేశారు. పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు పేరవరంలో జరిగే ఉగాది జ్ఞాన యజ్ఞ పాంప్లెట్ ను సీనియర్ పిరమిడ్ మాస్టర్ మెంటే అరుణ, కె మోహన్ కుమార్ చే ఆవిష్కరణ చేయించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి బాబీ, శిరీష, సుబ్బరాజు, నాగదన్ లక్ష్మి, పంజా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.